హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. హాయ్ హలో వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మన ఛానల్లో ఒక బ్రదర్ అడిగినట్టుగా ఎస్ఆర్హెచ్ రిటెన్షన్ లిస్ట్ వీడియో చేయండి బ్రో, ఇప్పుడు చాలా టీమ్స్ రిటెన్షన్ చేస్తున్నాయి కదా, ఒక వీడియో చేయండి అని అడిగారు. సో ఎప్పుడు నేను చేయలేదు, ఫర్ ద ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను. ఏంటంటే ఎస్ఆర్హెచ్ లిస్ట్లో రిటర్న్ చేసుకోవాలంటే నా దృష్టిలో మాత్రం ముగ్గురు ఇండియన్స్, ముగ్గురు ఫారినర్స్ అయితే ఉన్నారు. వాళ్ళని గనక రిటర్న్ చేసుకుంటే ఎస్ఆర్హెచ్ ఈసారి థర్డ్ టైటిల్ కొడుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆల్రెడీ డెక్కన్ ఛార్జర్స్ ఉన్నప్పుడు ఒకసారి కొట్టింది కదా, సో దాంతోనే సెకండ్ టైటిల్, 2 టైటిల్స్ అయితే ఉన్నాయి. సో నా దృష్టిలో అయితే ట్రావిస్ హెడ్, ఫారినర్స్ నుంచి అయితే ట్రావిస్ హెడ్, ఆ తర్వాత ఆండ్రిస్ క్లాసన్, కెప్టెన్ కమిన్స్ ఉన్నారు. ఆ తర్వాత ఇండియన్స్ వచ్చేసి భువనేశ్వర్, నటరాజన్, అభిషేక్ శర్మ, ఈ ముగ్గురిని రిటైన్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. లేదు నటరాజన్కి రీప్లేస్మెంట్గా ఎవరిని రిటైన్ చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నట్లయితే నేను నితీష్ కుమార్ రెడ్డిని రిటైన్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి ఆల్రెడీ పార్ట్ టైం బౌలర్గా కూడా తన సేవలు అందిస్తున్నాడు, ఆల్రౌండర్ కింద మారుతూ వస్తున్నాడు. కాబట్టి ఆల్రౌండర్ని రిటైన్ చేసుకోవాలంటే ఇండియన్ సైడ్ నుంచి ఈ వైపుగా వెళ్ళొచ్చు అని అనిపిస్తోంది. మరి చూద్దాం. అండ్ నేను మొన్న ఐపీఎల్ గురించి వీడియో చేసినప్పుడు ఏ ప్లేయర్కి ఎంత అనేది మీ అందరికీ తెలుసు. బట్ నేను చెప్పాలనుకుంటున్నాను, మొదటి ప్లేయర్కి అయితే 18 crores, సెకండ్ ప్లేయర్కి అయితే 14 crores అండ్ థర్డ్ ప్లేయర్కి అయితే 11 crores. లేదు మాకు ఇంకా ముగ్గురిని రిటైన్ చేసుకోవాలి అని ఏ ఫ్రాంచైజీ అయినా భావిస్తూ ఉంటే ఫోర్త్ ప్లేయర్కి 18 crores, ఫిఫ్త్ ప్లేయర్కి 14 crores అండ్ సిక్స్త్ ప్లేయర్కి 11 crores ఇచ్చి రిటర్న్ చేసుకోవచ్చు. ఇక్కడే 45 crores అయితే వెళ్తున్నాయి. కాబట్టి ఇక ఆర్టీఎం గురించి కూడా కొన్ని వాదనలు అయితే వినిపిస్తున్నాయి. కొన్ని ఫ్రాంచైజెస్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి అని చెప్పడం ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకు అంటే ఒక ప్లేయర్ని మనం ట్రేడ్ చేసుకోవాలంటే దానివల్ల చాలా ఫ్రాంచైజ్ బెట్టింగ్ చేస్తాయి. కాబట్టి రాకపోతే చాలా విరక్తిగా ఉంటుంది. కాబట్టి దీనిపై గుర్రుగా ఉన్నట్టయితే మనకి తెలుస్తున్న సమాచారం. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన లిస్ట్లో మీరు ఎంతవరకు సాటిస్ఫై అయ్యారు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్, ఒకసారి కామెంట్స్లో చెప్పండి. ఒకసారి మళ్ళీ నేను లాస్ట్ టైం ఫైనల్గా చెప్తున్నాను, ఫారినర్స్ నుంచి అయితే ట్రావిస్ హెడ్, ఆండ్రిస్ క్లాసన్ అండ్ కెప్టెన్ కమిన్స్ని ఎందుకు నేను రిటెన్షన్ లిస్ట్లో ఉంచాను అంటే మీరు అనొచ్చు ఫైనల్కి చేర్చాడు కదా అని. కానీ 20 crores ఇచ్చి కొన్నారు కాబట్టి నాకు తెలిసి కొన్ని సంవత్సరాల వరకు తనని కెప్టెన్గా అట్టి పెట్టుకునే అవకాశం ఉండొచ్చు. సో అందుకే నేను ఈ లిస్ట్లో ఉంచడం అయితే జరిగింది. ఇక ఇండియన్స్ నుంచి అయితే అభిషేక్ శర్మ, భువనేశ్వర్ కుమార్, నటరాజన్ లేదా నితీష్ కుమార్ రెడ్డి, ఈ నలుగురిట్లో ఈ ముగ్గురు ఖచ్చితంగా ఉండొచ్చు అని నేను ఖచ్చితంగా చెప్పలేను. ఇట్స్ మై ఒపీనియన్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.